ఇంటికి తాళం వేసెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇల్లు మాత్రం దొంగల చేతుల్లో చెల్లాచెదరే కనిపించింది. ఒకసారి కాదు, పదే పదే ఆ ఇంటి చుట్టూ అనుమానాస్పద కదలికలు కనిపించాయి. చివరికి అదురు చూసి దొంగలు తమ పని కానిచ్చేశారు. భద్రత పెంచుకున్న దొంగల భయం మాత్రం ఆ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. అసలు ఆ ఇంటినే ఎందుకు టార్గెట్ చేస్తారు? దొంగలకు ముందే సమాచారం ఉందా? షాద్ నగర్లో జరిగిన ఈ చోరీ వెనుక అసలు కదేంటి? షాద్నగర్ మున్సిపల్ పరిధిలోని సిఎస్కే విల్లాలో చోరీ జరిగింది. బాధితురాలు యశోద కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. చుట్టుపక్కల పరిస్థితులను గమనించి ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత దొంగలు తమ పని మొదలుపెట్టారు. ముందుగా ఇంటి గేటుకున్న తాళాన్ని పగలగొట్టారు. ఆ తర్వాత ఇంటి తలుపుల తాళాలను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని బీరువాలను పగలగొట్టి విలువైన వస్తువుల కోసం వెతికారు. నగదు, ఐఫోన్, స్మార్ట్ వాచ్తో పాటు మరికొన్ని వస్తువులను దొంగిలించారు. మొత్తం సుమారు 2 లక్షల రూపాయల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు బాధితురాలు చెబుతున్నారు. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయి ఉండటంతో దొంగలు ఎంతసేపు ఇంట్లో ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఇంటిపై దొంగల కన్ను పడటం ఇదే తొలిసారి కాదని బాధితురాలు చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీన అర్ధరాత్రి సుమారు 2:30 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తలుపులు తట్టి వెళ్లినట్లు ఆమె తెలిపారు. అప్పుడే అనుమానం వచ్చినప్పటికీ ఆ ఘటనతో ప్రమాదం తప్పిపోయిందని భావించారు. కానీ రోజుల వ్యవధిలోనే అదే ఇంటిని టార్గెట్ చేసి ఏకంగా తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడటంతో కుటుంబ సభ్యుల్లో భయం నెలకొంది. తమ ఇంటి వైపు తరచూ అనుమానాస్పద వ్యక్తులు వస్తున్నారనే ఉద్దేశంతో ఇప్పటికే భద్రతను పెంచుకున్నామని బాధితురాలు చెబుతున్నారు. ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు కేవలం 3 రోజుల క్రితమే ప్రత్యేకంగా గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయించారు. అయినప్పటికీ దొంగలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇంటి తాళాలను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. మరోవైపు ఈ ఘటనతో షాద్నగర్లో రాత్రివేళ భద్రతపై కూడా చర్చ మొదలైంది. తమ ప్రాంతంలో రాత్రి సమయాల్లో పోలీసుల పెట్రోలింగ్ మరింత పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గుర్తించి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ముఠాలు ఉంటే వాటిని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజ్ కీలకంగా మారనుంది. దొంగలు ఏ మార్గంలో వచ్చారు, చోరీ తర్వాత ఏ దిశగా వెళ్లారు, వారి కదలికలు ఎక్కడైనా కెమెరాలో రికార్డ్ అయ్యాయా అనే వివరాలను పోలీసులు పరిశీలించాల్సి ఉంది. చోరీ జరిగిన ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్తో పాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, గతంలో నమోదైన చోరీ కేసుల్లోని నిందితుల వివరాలు, వారి కదలికలను పోలీసులు పరిశీలించే అవకాశముంది. దొంగిలించబడిన ఐఫోన్ వంటి డివైజ్లను ట్రాక్ చేయడం, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించడం కూడా దర్యాప్తులో కీలకంగా మారనుంది. నా పేరు యశోద. మేము 2 సంవత్సరాలు ఇక్కడ సిఎస్కేలో ఇల్లు తీసుకొని ఫస్ట్ ఒక 3 నెలల నాడు వచ్చారు. వస్తే పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాం, ఇట్లా వచ్చిండ్రు అంటే వచ్చి చూసిపోయారు. వాళ్ళు ఎవరో చిల్లర దొంగలు అని చెప్పారు. మళ్ళీ మొన్న ఎన్నాడు 15 తారీఖు నాడు మళ్ళీ వచ్చారు 2:30. మేము ఇంట్లోనే ఉన్నాం. ఆ రోజు వచ్చి చూసి మమ్మల్ని చూసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము ఏం చేసినామంటే కెమెరాలన్నీ ఉల్టా తిప్పేసిపోయారు. 15 తారీఖు నాడు వచ్చి యారా ఎట్లా వస్తుండ్రు, ఇంట్లో మనసులో నాన్న ఇట్లా వస్తుండ్రు ఈ కొడుకులే అని చెప్పి మేము మొత్తం చుట్టుముట్టు గ్రిల్లు పెట్టించినాం. 3 రోజులు అవి పెట్టించి ఆ గ్రిల్లు పెట్టించినాక కూడా బయట గేటుకు తాళం బాల కొట్టిండ్రు. రాత్రి గడ్డపార తీసుకొని వచ్చి లోపల గ్రిల్లుకు తాళం వేసినాం, అది వాళ్ళ కొట్టిండ్రు. లోపల తలుపుకు తాళం వేసినాం, అది వాళ్ళ కొట్టిండ్రు. మేము ఇప్పుడు వస్తామని పోతే వర్షం కారణంగా రాలేకపోయినాం ఇంటికి. రాకపోతే పొద్దున్నే లేచి వస్తామని చూస్తే కెమెరాలు చూస్తే గేట్లు అన్నీ ఓపెన్ ఉన్నాయి. అరే ఏమైంది అని మేము వచ్చేసి చూసేవరకల్లా ఇక విలువైన వస్తువులు ఎత్తుకపోయినరు, ఐఫోన్ ఎత్తుకపోయినరు, ఒక వాచ్ స్మార్ట్ వాచ్ ఎత్తుకపోయినరు. అదేంటంటే 1 లక్ష రూపాయలు ఇప్పుడు వస్తున్నాం కదా అన్నట్లు పెట్టిపోయినాం, కానీ లేకపోతే పెట్టుకోకుంటే అట్లా తీసుకుపోయినరు. ఒకవైపు ఇంటికి సీసీ కెమెరాలు, మరోవైపు భద్రత కోసం ప్రత్యేక గ్రిల్స్. అయినా దొంగలు చేతికి చెక్కకుండా ఇంటిని కాపాడుకోలేకపోయారు. ఇంట్లో ఎవరు లేని సమయం కనిపెట్టి తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులతో పారైన దుండగులు ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారారు. తమ వస్తువులు తిరిగి రికవరీ చేసి నిందితులను త్వరగా పట్టుకోవాలని బాధితురాలు యశోద పోలీసులు కోరుతున్నారు. షాద్ నగర్లో అర్ధరాత్రి జరిగిన ఈ చోరీ వెనుక ఉన్నది ఎవరు, దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా తప్పించుకున్నారు అన్న దానిపై పోలీసుల దర్యాప్తులో పూర్తి క్లారిటీ రానుంది.